ఓం శాంతి. ఈరోజు మురళి 26/12/2020. मीठे बच्चे, बाबा आए हैं तुम्हें बेहद की जागीर देने। ऐसे मीठे बाबा को तुम प्यार से याद करो तो पावन बन जाएंगे। మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు మీకు అనంతమైన ఆస్తి ఇవ్వటానికి. ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమతో స్మృతి చేసినట్లయితే పావనముగా తయారైపోతారు. बाबा आए ही तुम्हें बेहद की जागीर देने, ऐसे मीठे बाबा को तुम प्यार से याद करो तो पावन बन जाएंगे. బాబా వచ్చారు మీకు అనంతమైన ఆస్తి ఇవ్వటానికి. ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమతో స్మృతి చేసినట్లయితే పావనంగా తయారైపోతారు. ప్రశ్న: विनाश का समय जितना नजदीक आता जाएगा उसकी నిశానియా क्या होगी? వినాశనం యొక్క సమయం ఎంతైతే సమీపంగా వస్తూ ఉంటుందో దాని చిహ్నాలు ఏంటి ఉంటాయి? వినాశన సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ దాని యొక్క చిహ్నాలు ఏం కనిపిస్తాయి? వినాश का समय जितना नजदीक आता जाएगा उसकी निशानियां क्या दिखाई देगी? उत्तर: विनाश का समय नजदीक होगा तो पहली बात सबको मालूम पड़ता जाएगा कि हमारा बाबा आया हुआ है. వినాశనము సమీపం అవుతున్న కొద్దీ మొదటి విషయము, మొదటి లక్షణం ఏంటంటే, మొదటి చిహ్నం అందరికీ తెలుస్తూ ఉంటుంది, మా తండ్రి వచ్చేసారు అనే వార్త అందరూ గమనించటము, వినడం అనేది జరుగుతుందన్నమాట. రెండు, अब नई दुनिया की स्थापना पुरानी का विनाश होना है, बहुतों को साक्षात्कार भी होंगे. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది అనేది చాలా మందికి సాక్షాత్కారం జరుగుతుంది. మూడు, సన్యాసియో రాజాओं आदि को ज्ञान मिलेगा. వినాశనం దగ్గర అవుతూ ఉంటే సన్యాసులు, రాజ పరివారాలు వారికి కూడా జ్ఞానం దొరుకుతుంది, వాళ్ళు కూడా జ్ఞానంలోకి వస్తూ ఉంటారు. నాలుగు, जब सुनेंगे कि बेहद का बाप आया है वही सद्गति देने वाला है तो बहुत आएंगे. ఎప్పుడైతే వింటారో మానవులు అనంతమైన తండ్రి వచ్చేసారు, అతడే సద్గతి ఇచ్చేవారు అని చాలా మంది పరుగులు తీసి వస్తారు ఇక్కడికి. ఐదు, అఖబారోं ద్వారా అనేकों को संदेश मिलेगा. న్యూస్ పేపర్ ద్వారా అనేక మందికి సందేశము లభిస్తుంది. ఇప్పుడు మరి నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బాగా మన మెసేజ్ అందరికీ చేరుతుంది కదా. కాబట్టి న్యూస్ పేపర్ కన్నా ఇంకా ఫాస్ట్గా సందేశం దొరకటం, ఇది కూడా వినాశనం దగ్గరకు వస్తుంది అనే దాన్ని గుర్తులే. आरु, तुम बच्चे आत्मा अभिमानी बनते जाएंगे, एक बाप की ही याद में అతీంద్రియ సుఖ में रहेंगे. పిల్లలు మీరు ఆత్మ అభిమానిగా తయారైపోతూ ఉంటారు. ఒక్క బాబా స్మృతిలో అతీంద్రియ సుఖాన్ని అనుభవించే స్టేజ్కి వచ్చేస్తారు. మీరు ఇంకేమీ వద్దు, బాబా స్మృతి చాలు అని. అది వినాశనానికి దగ్గర అయిందని గుర్తు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇవన్నీ వినాశనం సమీపానికి వస్తూ ఉంటే చిహ్నాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే జ్ఞానంలో రారు అనే వాళ్ళు కూడా రావడము, బాబా వచ్చారనే వార్త అందరికీ తెలియడము, సాక్షాత్కారాలు కూడా చాలా మందికి జరగడము, మళ్ళీ ప్రారంభంలో ఎలా జరిగాయి అలాగా. అలాగే అనంతమైన తండ్రి, సద్గతి ఇచ్చే తండ్రి వచ్చారు అనేది అందరూ గుర్తుపట్టి జనాలు రావడము, సన్యాసులు, రాజపరివారాలు అలాంటి వాళ్ళు కూడా జ్ఞానంలో రావటము, సోషల్ మీడియా ద్వారా బాగా సందేశం చేరడము,
తర్వాత మన స్థితి కూడా అప్డేట్ అవుతుంది. ఆత్మాభిమాన స్థితి ఒక బాబా స్మృతిలోని అమితమైన ఆనందాన్ని, అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఇది చాలు జన్మకి అనిపిస్తుంది. అలాగా యోగం యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే అది వినాశనానికి దగ్గర అవుతుందనే దానికి చిహ్నాలు. గీత్ ఇస్ పాప్ కి దునియా సే కహీ దూర్ లే చలో. ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి ఎక్కడో దూరంగా అని పాట. ओम शांति। ये कौन कहते हैं और किसको कहते हैं? रूहानी बच्चे। ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఆత్మిక పిల్లలారా అని. बाबा घड़ी घड़ी रूहानी क्यों कहते हैं? क्योंकि अब आत्माओं को जानना है, फिर जब इस दुनिया में आएंगे तो सुख होगा. బాబా గడి గడికు ఆత్మిక అని పదం ఎందుకు వాడతారు? ఎందుకంటే ఆత్మలే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ దిగి వచ్చిన ఈ ప్రపంచంలో సుఖంలో వస్తాము. आत्माओं ने ये शांति और सुख का वर्षा कल पहले भी पाया था, अब फिर ये वर्षा रिपीट हो रहा है. ఆత్మలు మీరు ఈ శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం కల్పపూర్వం కూడా పొందేరు, అది మరలా రిపీట్ అవుతూ ఉంది. రిపీట్ హో తబ్ సృష్టి కా చక్ర भी फिर से రిపీట్ హో. అందుకే సృష్టి చక్రం కూడా రిపీట్ అవుతుంది. రిపిటేషన్లో रिपीट तो सब होता है ना, जो कुछ पास्ट हुआ है सो रिपीट होगा. ఏదైతే జరిగిపోయిందో అది ప్రతిదీ కూడా అన్నీ కూడా రిపీట్ అవుతాయి. यूं तो नाटक भी रिपीट होते परंतु उनमें चेंज भी कर सकते हैं. कोई अक्षर भूल जाते तो बनाकर डाल देते हैं. నాటకాలు కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. స్థూలంగా లౌకిక ప్రపంచంలో నాటకాలు డ్రామాలు వేస్తారు కదా బయట స్టేజ్ పైన. ఇప్పుడు ఆ ఫ్యాషన్ తగ్గిపోయింది. పూర్వం బాగా డ్రామాలు నాటకాలు వేసేవారు. అవి కూడా రిపీట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మార్పులు కూడా చేసుకుంటూ ఉంటారు అందులో. ఏదైనా ఒకసారి మర్చిపోయారనుకోండి, మళ్ళీ అది డైలాగ్ తయారు చేసి యాడ్ చేస్తారనమాట. యాక్టర్స్ కూడా యాడ్ అవుతారు, తగ్గుతారు అలాగా వాళ్ళ దానిలో. इसको फिर बायोस्कोप कहा जाता है, इसमें चेंज नहीं हो सकती. కానీ ఈ డ్రామా మనము యాక్టర్స్గా ఉన్న ఈ డ్రామా సినిమా లాంటిది. బయోస్కోప్ అంటున్నారు బాబా. రీల్లో రికార్డ్ అయిపోద్ది కదా, ఏ రీళ్ళు ఉన్నాయి అవే వస్తాయి. కాబట్టి దీనిలో మార్పు అనేది జరగదు. సినిమా లాగా రీల్ అవే రిపీట్ అవుతాయి. ये अनादि बना बनाया है, उस नाटक को बना बनाया नहीं कहेंगे. ఇది అనాదిగా తయారు చేసి చేయబడి ఉన్నటువంటి నాటకము. అదే లౌకిక నాటకాలనైతే అలా తయారు చేసి చేయబడిన నాటకం అని చెప్పటం జరగదు. इस ड्रामा को समझने से फिर उनके लिए भी समझ में आ जाता है. बच्चे समझते जो नाटक आदि अभी देखते वो सभी है झूठे. कलयुग में जो चीज देखी जाती है वो सतयुग में होगी नहीं. బాబా చెప్తున్నారు ఈ డ్రామాను అర్థం చేసుకుంటే వారికి అది కూడా అర్థం అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఆ నాటకాల యొక్క రహస్యం కూడాను పిల్లలు తెలుసుకున్నారు. నాటకాలు అవి ఏవైతే చూస్తున్నామో సినిమాలు నాటకాలు ఉన్నాయి అవన్నీ అసత్యమే. కలియుగంలో ఏ వస్తువులు చూస్తున్నామో సత్యుగంలో ఇవేవి ఉండవు అని చెప్తున్నారు బాబా. సతీగ్ మే జో హువా తా సో ఫిర్ సతీగ్ మే హోగా. సతీగంలో ఏముండాలో అవే ఉంటాయి అక్కడ. తో అభి బేహద్ కి బాప్ సే తుమ్ వర్షా పా రహే హో. అటువంటి వారసత్వం అనంతమైన తండ్రి నుండి పొందుతూ ఉన్నాము. బాబానే సమझाया है, एक लौकिक बाप से और दूसरा पारलौकिक बाप से वर्षा मिलता है, बाकी जो अलौकिक बाप है उनसे वर्षा नहीं मिलता, ये खुद उनसे वर्षा पाते हैं. శ్రీ బాబా చెప్తున్నారు, ఒకటి లౌకిక తండ్రి నుండి మీకు ఆస్తి దొరుకుతూ ఉంటుంది లౌకికంలోని. రెండు పారలౌకిక తండ్రి శివబాబా వచ్చినప్పుడు అతని పిల్లలైన వారికి మనకి వారసత్వం దొరుకుతుంది. మరి మిగిలిన మూడో తండ్రి ఎవరైతే ఉన్నారో అలౌకిక తండ్రి బ్రహ్మ బాబా, అతని నుండి మాత్రం వారసత్వం దొరకదు, ఆస్తి దొరకదు.
ఎందుకంటే అతడు స్వయమే పారలౌకిక తండ్రి నుండి తీసుకోవాల్సి వస్తుంది కదా ఆస్తి. కాబట్టి అతను ఆస్తి ఇచ్చే సంబంధం కాదు అలౌకిక తండ్రి అంటే. శివబాబా అని మనకి అందించినటువంటి శివబాబా వైపు మన సంబంధాన్ని జోడించేటటువంటి అలౌకిక తండ్రి అయ్యారు, అంతేగాని ఆస్తి ఇచ్చే తండ్రి కాదు. ये जो नई दुनिया की प्रॉपर्टी है वो बेहद का बाप ही देते हैं सिर्फ इन ద్వారా. ఈ కొత్త ప్రపంచం యొక్క ఆస్తి అనంతమైన తండ్రి శివ్ బాబాయే బ్రహ్మ ద్వారా ఇస్తారు, కేవలం బ్రహ్మ ద్వారా ఇస్తారు. इनसे अडाप्ट करते इसलिए इनको बाप कहते. ఈ బ్రహ్మ ద్వారానే అడాప్ట్ చేసుకుంటారు, మనకు ఆస్తి ఇవ్వటానికి మనందరినీ దత్తత తీసుకుంటారు శివ్ బాబా. అందుకనే బ్రహ్మ బాబాను మనం తండ్రి అని సంబోధిస్తాము. भक्ति मार्ग में भी लौकिक और पारलौकिक दोनों याद आते हैं, ये अलौकिक नहीं याद आता क्योंकि इनसे कोई वर्षा मिलता ही नहीं. అందువలనే భక్తి మార్గంలో కూడా లౌకిక తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటారు, పారలౌకిక తండ్రిని కూడా గుడి గోపురంలో వెళ్ళి గుర్తు చేసుకుంటారు, పూజలు చేసేటప్పుడు, దీపం వెలిగించేటప్పుడు ఇంట్లోనైనా. కానీ అలౌకిక తండ్రిని గుర్తు చేసుకోరు, ఎందుకంటే ఆస్తి దొరకటం లేదు కదా ఆయన నుండి. బాప్ అక్షర్తో బరోబర్ హే పరంతు ఏ బ్రహ్మ భీ రచన హైనా. తండ్రి అనే పదం అతనికి ఉపయోగించాం మనం, ప్రజా పిత అని. పిత అవడం కరెక్టే, కానీ అతడు కూడా ఒక రకంగా మళ్ళీ రచనలే యాడ్ అయి ఉన్నారు, తండ్రి అయి ఉంటూ కూడా ఈ సృష్టి రచనలో శివబాబా యొక్క రచనలో ఒక బిడ్డగా యాడ్ అయి ఉన్నారు కదా. రచనకు రచయితసి వరుస మిల్తా. అందువలన బ్రహ్మ బాబా రచన అయిపోవడం వలన రచయిత నుండి వారసత్వం దొరుకుతుంది. तुमको भी शिव बाबा ने क्रिएट किया है, ब्रह्मा को भी उसने क्रिएट किया है. మిమ్మల్ని కూడా శివ్ బాబా రచించారు, బ్రహ్మ బాబాను కూడా శివ్ బాబాయే రచించారు. అంటే మనము రచనయే, బ్రహ్మ బాబా కూడా శివ్ బాబా రచన అయ్యాము. వర్ష క్రియేటర్ సే మిల్తాయి, वो है बेहद का बाप. కాబట్టి రచయిత నుండే వారసత్వం అనేది దొరుకుతుంది. ఆ రచయిత ఎవరు? బేహద్ బాబా. ब्रह्मा के पास बेहद का वर्षा है क्या? बाप इन द्वारा बैठ समझाते इनको भी वर्षा मिलता है. లేకపోతే బ్రహ్మ బాబా దగ్గర ఏమైనా బేహద్ వారసత్వము ఉంటుందా ఏంటి మనకి ఇవ్వటానికి? లేదు కదా. శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా కూర్చొని మనకి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇతనికి కూడా వారసత్వం శివ్ బాబా నుండి లభిస్తుంది. ऐसे नहीं कि वर्षा लेकर तुमको देते, बाप कहती तुम इनको भी याद ना करो. ఇలా కూడా అనుకోకండి, శివ్ బాబా నుండి బ్రహ్మ బాబా తీసుకొని మనకి ఇస్తారేమో ఆస్తి వారసత్వం, అలా జరగవచ్చు కదా, అలా కూడా అనుకోకండి అని చెప్తున్నారు బాబా. అందువలన మీరు ఈ దేహదారిని జ్ఞాపకం చేయకండి. ఏ బేహద్ కి బాప్ సే తుమ్కో ప్రాపర్టీ మిల్తీ. బేహద్ తండ్రి శివ్ బాబా నుండి మీకు ఆస్తి దొరుకుతుంది, అతన్నే జ్ఞాపకం చేయండి. లౌకిక్ బాప్ సే హద్ కా, పారలౌకిక్ బాప్ సే బేహద్ కా వరస దోనో రిజర్వ్ హో గయే. లౌకిక తండ్రి నుండి హద్దులో ఉన్న వారసత్వము, పారలౌకిక తండ్రి నుండి బేహద్ వారసత్వము రెండు కూడా రిజర్వ్ అయిపోయే మీకోసము డ్రామాలో. शिव बाबा से वर्षा मिलता है, बुद्धि में आता है. बाकी ब्रह्मा बाबा का वर्षा क्या कहेंगे, బుద్ధి మే జాగీర్ ఆతి హే నా. శివబాబా నుండి వారసత్వం ఏంటి అనగానే బుద్ధిలో వస్తుందా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే విషయము? మరి బ్రహ్మ బాబా నుండి ఏం తీసుకుంటున్నాము, ఏం వారసత్వం తీసుకుంటున్నామని చెప్పుకుంటామా ఏంటి? లేదు కదా. బుద్ధిలో ఆస్తి అనేది తప్పకుండా గుర్తొస్తుంది కదా తండ్రి అనగానే. ఏ బేహద్కి బాదషాహి తుమ్కో ఉన్సే మిల్తీ హే. కాబట్టి ఆస్తి ఏం దొరుకుతుంది? పారలౌకిక తండ్రి నుండి బేహద్ బాదషాహి, బేహద్ రాజ్య అధికారము, చక్రవర్తి పదవి మనకి దొరుకుతుంది. वो है बड़ा बाबा, ये तो कहते मुझे याद नहीं करो, मेरी तो कोई प्रॉपर्टी है नहीं जो तुमको मिले, जिससे प्रॉपर्टी मिलनी है उनको याद करो. वही कहते మామ్యకం యాద్ కరో. శివబాబాయే పెద్ద తండ్రి అయిపోయారు మనకు.
ఈ బ్రహ్మ బాబా చిన్న తండ్రి ఇతరు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయకండి, నా దగ్గర ఏమీ ఆస్తి లేదు మీకు నేను ఇస్తాను అనుకోవటానికి. ఎవరి నుండి మీకు ప్రాపర్టీ ఆస్తి అనేది దొరుకుతుందో ఆ తండ్రినే జ్ఞాపకం చేసుకోండి. అతడే వచ్చి చెప్తున్నారు, మా మేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చెయ్యండి అని. लौकिक बाप की प्रॉपर्टी पर कितना झगड़ा चलता है, यहाँ तो झगड़े की बात नहीं. లౌకిక తండ్రి యొక్క ఆస్తి కోసం అయితే ఎంత జగడాలాడుకుంటారు. సో అంటే అన్నదమ్ములు. ఇక్కడైతే జగడాల యొక్క విషయమే లేదు ఈ ఆస్తి విషయంలోని. बाप को याद नहीं करेंगे तो ऑटोमेटिकली बेहद का वर्षा भी नहीं मिलेगा. బాబాను జ్ఞాపకం చేయకపోతే ఆటోమేటిక్గా బేహద్ వారసత్వం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరెవరితో గొడవలు ఆడలేరు. ఇది పురుషార్థాన్ని బట్టి దొరకటం దొరకకపోవటం అనేది సెట్ అయి ఉంది. बाप कहते अपने को आत्मा समझो, इस रथ को भी कहते तुम अपने को आत्मा समझ मुझे याद करो तो विश्व की बादशाही मिलेगी. శివ బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ బ్రహ్మ బాబాకు కూడా, ఈ రథము అయిన బ్రహ్మ బాబా కూడా అదే నేర్పిస్తున్నారు. శివ బాబా, నిన్ను నువ్వు ఆత్మ అనుకుంటూ నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేస్తేనే అనంతమైన విశ్వరాజ్యాధికారం నీకు దొరుకుతుంది అని. ఇస్కో కహా జాతా హై యాద్ కి యాత్ర, దీనిని స్మృతి యాత్ర అంటాము. స్మృతి యాత్ర ఎలా చేయాలి? देह के सब संबंध छोड़ अपने को अशरीरी आत्मा समझना है, इसमें ही मेहनत है. దేహ సంబంధికులందరినీ మరచి స్వయాన్ని అశరీరి ఆత్మ అనుకుంటూ జ్ఞాపకం చేయాలి. దీనిలోనే శ్రమ ఉంటుంది. पढ़ाई के लिए कोई तो मेहनत चाहिए नहीं, इस याद की यात्रा से तुम पथ से पावन बनते हो. చదువు కోసం శ్రమ అంటూ ఉంటుంది కదా, మరి శ్రమ పడాలి. స్మృతి యాత్ర ద్వారానే పతితుల నుండి పావనముగా తయారవుతారు మీరు. ఓ యాత్ర కర్తే శరీర్ సే, ఏ తో హై ఆత్మకి యాత్ర. అక్కడ శరీరం ద్వారా యాత్ర చేస్తారు, కానీ ఇక్కడ ఆత్మిక యాత్ర ఇది. ఏ తుమ్హారీ యాత్ర హై పరంధామ్ జానే కే లియే. పరంధామ్ అథవా ముక్తిధామ్ కోయి జానీ సక్తే సివాయ్ ఇస్ పురుషార్థ్ కే. పరంధామానికి వెళ్ళేటటువంటి యాత్ర మీది నడుస్తుంది. పరంధామానికి కానీ ముక్తిధామానికి కానీ ఈ పురుషార్థం తప్ప ఇంకో రకంగా వెళ్ళలేరు. जो अच्छी रीति याद करते वही जा सकते हैं और फिर उच्च पद भी वो पा सकते हैं. పరంధామ ముక్తిధామానికి వెళ్ళాలన్నా కూడా ఈ పురుషార్థం ఉండాలి అని చెప్తున్నారు బాబా. అంటే బాబా స్మృతి చేయాలి. ఇతర ధర్మాల వాళ్ళు ఎవరైనా, బాబా మొన్న చెప్పారు కదా లాస్ట్లో వచ్చి, ఒక్కటే ఒక్కటే అనే సందేశం తీసుకుని వెళ్తారు అని. ఎవరైతే చక్కగా బాబాని జ్ఞాపకం చేస్తారో వాళ్ళే వెళ్ళగలరు, మరియు ఉన్నత పదవి కూడా వారే పొందగలరు. जाएंगे तो सब, परंतु वो तो पतित है ना, इसलिए पुकारते, आत्मा याद करते हैं. खाती पीती सब आत्मा करते हैं ना. అందరూ ఇంటికి వెళ్తారు పరంధామానికి, కానీ వారి పతితులుగా ఉన్నారు కదా, అందుకే పిలుస్తున్నారు కదా. బాబా వచ్చేసాక కూడా పిలుస్తున్నారు కదా జనాలు, ఇంకా పతితులై ఉన్నాం పావనంగా తయారు చేయండి అని. ఆత్మీకత జ్ఞాపకం చేస్తుంది, తండ్రిని పిలుస్తుంది అని చెప్తున్నారు బాబా. తినేది తాగేది అన్ని చేసేది కూడా ఆత్మీకత ఈ శరీరంలో ఉంటూ. ఇస్ సమయం తుమ్కో దేహి అభిమాని బన్నా హై, యహీ మెహనత్ హై. ఆత్మే అన్ని చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ఆత్మాభిమాని అయిపోవాలి మనం, దీనిలోనే శ్రమ ఉంది. బిగర్ మెహనత్ తో కుచ్ మిల్తా నహీ హై భీ బహుత్ సహజ్. శ్రమ లేకుండా ఏ ప్రాప్తి దొరకదు ఎక్కడైనా కానీ. అయినా కూడా ఇతర సత్సంగాలతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకా చాలా సహజం ఇది అని చెప్తున్నారు బాబా, భక్తిలో చేసే శ్రమతో పోల్చుకుంటే. परंतु माया का अपोजिशन होता है. किसकी तकदीर अच्छी है तो झट इसमें लग जाते हैं, कोई देरी से भी आएंगे. బాబా చెప్తున్నారు చాలా సహజమే ఇది, కానీ మాయా అపోజిషన్ చాలా ఉండడం వల్ల కష్టమైపోతుంది పిల్లలకి. మాయా విరోధం చాలా జరుగుతుంది కదా, మాయా యుద్ధం.
కానీ ఎవరికైనా అదృష్టంలో ఉంటే మాత్రం వెంటనే పురుషార్థంలో ఇమిడిపోతారు. కొంతమంది లేట్‌గా వస్తారు పురుషార్థంలోకి. అది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अगर बुद्धि में टेक रीति बैठ गया तो कहेंगे बस हम इस रूहानी यात्रा में लग जाता हूँ। ऐसे तीव्र वेग से लग जाए तो अच्छी डोरी पहन सकते हैं। ఒకవేళ బుద్ధిలో కరెక్ట్‌గా కూర్చుండిపోతే ఈ జ్ఞానము వెంటనే అంటారంట ఇంక చాలు. ఈ ఆత్మిక యాత్రలోనే నేను ఇమిడిపోతాను. నాకు మంచి మార్గం దొరికింది అంటారు. తీవ్ర వేగంతో ఒకవేళ ఈ యాత్రలో ఇమిడిపోతే మంచిగా పరుగు తీయగలరు. ఈ రేస్‌లో విన్ అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. घर में रहते भी बुद्धि में आ जाएगा ये तो बहुत अच्छी राइट बात है। हम अपने को आत्मा समझ पतित पावन बाप को याद करता हूँ। ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బుద్ధిలో ఈ పాయింట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. చాలా రైట్ ఈ విషయాలన్నీ. ఆత్మ కదా మనము. ఆత్మ అనుకుంటూ పతిత పావనుడైన బాబాని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని బుద్ధిలో వచ్చేస్తూ ఉంటుంది వారికి అని చెప్తున్నారు బాబా. కరెక్ట్‌గా అర్థమయ్యే వాళ్ళకి. बाप के फरमान पर चले तो पावन बन सकते, बनेंगे भी जरूर। पुरुषार्थ की बात यह है बहुत सहज। బాబా ఆజ్ఞపై నడిచినట్లయితే పావనంగా తయారైపోగలము, తయారవుతాము కూడా తప్పకుండా. ఇది పురుషార్థం యొక్క విషయం. పురుషార్థం చేస్తే ఎందుకు అవరు? చాలా సహజం కూడా ఇది, కష్టము లేదు. భక్తి మార్గం में तो बहुत डिफिकल्टी होती है। భక్తి మార్గంలో ఎంత కష్టపడ్డారు. यहाँ तुम्हारी बुद्धि में अब हमको वापस जाना है बाबा के पास, फिर यहाँ आकर विष्णु की माला में पिरोना है। माला का हिसाब करें। ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము శివ్ బాబా దగ్గరికి. అది రుద్రమాల అవుతుంది అక్కడ ఆత్మలందరూ కలిసి. తర్వాత ఇక్కడ సతీగంలో దిగి జన్మల్లోకి వస్తాం. అప్పుడు విష్ణుమాలలో మనులవుతాం మనము. మాల యొక్క లెక్కతో చూసుకోండి మిమ్మల్ని మీరు. माला तो ब्रह्मा की भी है, विष्णु की भी है, रुद्र की भी है। पहले पहले नई सृष्टि के ये है ना, बाकी सब पीछे आते हैं। మాల బ్రహ్మది కూడా ఉంటుంది. బ్రాహ్మణులు అంటే తయారు చేయట్లేదు బాబా, కానీ నంబర్ అనేది ఉంటుంది కదా పురుషార్థంలో. అలాగే విష్ణు మాల కూడా భక్తిలో తిప్పుతూ ఉంటారు, రుద్రమాల కూడా తిప్పుతూ ఉంటారు. మొట్టమొదట కొత్త సృష్టిగా ఉండేది కదా ఇది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెనుక వస్తారు. माला तो ब्रह्मा की भी है, विष्णु की भी है, रुद्र की भी है। पहले पहले नई सृष्टि के ये है ना, बाकी सब पीछे आते గోయ పిచాడి में పిరోతే. వెనుక వచ్చే వాళ్ళు వెనుక చేరుతారు మాలలోని అని చెప్తున్నారు బాబా. कहेंगे तुम्हारा ऊंच कुल क्या है, तुम कहेंगे విష్ణు కుల్. మీ ఉన్నతమైన కులము ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? విష్ణు కులము మాది. हम असल विष्णु कुल कहते, फिर क्षत्रिय कुल के बने, फिर उनसे बिरादरियां निकलती है। इस नॉलेज से तुम समझते हो बिरादरियां कैसे बनती हैं। మనము విష్ణు కులస్తులుగానే ఉండేవాళ్ళము ఎప్పుడు సత్యయుగంలోని. తర్వాత క్షత్రియ కులస్తులయ్యేము త్రేతాయుగంలో. తర్వాత ఆ కులం నుండే కొమ్మలు రావడం మొదలవుతుంది. అంటే ఈ జ్ఞానం ద్వారానే కదా త్రేతాయుగం వచ్చేటప్పటికి కొమ్మలు ఎలా తయారవుతున్నాయి అనేది మీరు తెలుసుకున్నారు. पेले पेले रुद्र की माला बनती है, ऊंच ऊंच बिरादरी है. అంటే అక్కడ జ్ఞానము డైరెక్ట్గా ఎవరికి తెలీదు ద్వాపరయుగంలో కొమ్మలు డివైడ్ అయినప్పుడు. కానీ సంగమయుగంలో జ్ఞానం యొక్క బీజంతోనే చెట్టు పెరుగుతూ అప్పుడు కొమ్మలు వస్తున్నాయి కదా. అంటే బాబా యొక్క రచనలో భాగమే అంతా. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తుందన్నమాట వృక్షం పార్ట్. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. ఉన్నతోన్నతమైన వంశము కదా మనది. बाबा ने समझाया है ये तुम्हारा बहुत ऊंच कुल है, ये भी समझते सारी दुनिया को पैगाम जरूर मिलेगा. మీది చాలా ఉన్నతమైన కులము అని బాబా కూడా రోజు మనకు చెప్తున్నారు మురళిలో. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా, మొత్తం ప్రపంచానికి తప్పకుండా సందేశం చేరుతుంది. जैसे कोई कहते भगवान जरूर कहाँ आया हुआ है परंतु पता नहीं पड़ता, आखिरी पता तो लगेगा सबको. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే భగవంతుడు ఎక్కడో వచ్చి ఉంటాడని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ స్పష్టంగా
తెలియటం లేదు ఎక్కడొచ్చాడు, ఏ రూపంలో వచ్చాడు అనేది. కానీ ఆఖరికి అందరికీ అది తెలిసిపోతది. అఖబారోं में పడతా జాయేగా. అభి తో థోడా డాల్తే హై. న్యూస్ పేపర్‌లో కూడా పడతాయి ఇటువంటి విషయాలు. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేస్తారు మన సంస్థ కోసం. అంత స్పష్టంగా వేయట్లేదు న్యూస్ పేపర్‌లో. ऐसे नहीं कि एक अखबार सब पढ़ते हैं, लाइब्रेरी में पढ़ सकते, कोई 2-4 अखबार भी पढ़ते, कोई बिल्कुल नहीं पढ़ते. అయితే న్యూస్ పేపర్‌లో పడినా అందరూ చదువుతారని కూడా అనుకోవడానికి లేదు. కొంతమంది లైబ్రరీలో చదువుకుంటారు. హ్మ్. కొంతమంది ఇంటికి తెప్పించుకుంటారు న్యూస్ పేపరు. కొంతమంది 2, 4 న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చదువుతారు. కొంతమంది అస్సలు చదవరు. బాబా చెప్తున్నారు. అయినా ఇదొక విధంగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చేసింది కదా! దాని ద్వారా కూడా బాబా మెసేజ్ చేరుతుంది అందరికి. సబ్‌కో మాలూమ్ పడనా హీ హై कि बाबा आया हुआ है. వినాశ్ కా సమయ నజదీక్ హోగా తో మాలూమ్ పడేగా. వినాశ సమయం దగ్గరకు వచ్చేస్తున్న కొద్దీ అందరికీ ఇది తెలియవలసే ఉంది. తెలిసి తీరుతుంది. బాబా వచ్చేసారు అనే సందేశం. అదే వినాశనానికి దగ్గరైపోయిందని తెలుసుకోవచ్చు. नई दुनिया की स्थापना पुरानी का विनाश होता है. हो सकता है बहुतों को साक्षात्कार भी हो. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచం వినాశనం అనేది జరుగుతుంది. ఇది చాలా మందికి సాక్షాత్కారం కూడా జరగొచ్చు లాస్ట్‌లోని. तुम्हें సన్యాసిयों రాజాओं आदि को ज्ञान देना है. बहुतों को पैगाम मिलना है. మీరు సన్యాసులు, రాజ కుటుంబాలు వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. చాలా మందికి సందేశం లభించాలి. जब सुनेंगे बेहद का बाप आया है, वही सद्गति देने वाला है, तो बहुत आएंगे. అనంతమైన తండ్రి వచ్చేసారు, అతడే సద్గతి ఇచ్చేవారు అనేది విన్నట్లయితే చాలా మంది వస్తారు జనాలు మీ దగ్గర. अभी अखबार में इतना दिल पसंद कायदे मुजिब निकलना नहीं है. कोई निकल पड़ेंगे, पूछताछ करेंगे. ఇప్పుడు న్యూస్ పేపర్ ద్వారా విని అంటే న్యూస్ పేపర్‌లో అంత హృదయానికి హత్తుకునేలాగా అంత పద్ధతి ప్రకారంగా ఇక్కడ రాలేదు న్యూస్ పేపర్‌లో అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు న్యూస్ పేపర్‌లో చూసి కూడా కొంతమంది వస్తారు, అడుగుతారు. ఇప్పుడు పడే విషయాలకు కూడా అంత ఖచ్చితంగా మన సందేశం వెళ్ళకపోయినా ఏదైతే మన సంస్థ కోసం పడుతుందో దాన్ని ఆధారంగా తీసుకొని చదివి వచ్చినోళ్ళు కూడా ఉంటారు. చాలా తక్కువ అంటున్నారు బాబా. बच्चे समय से हम श्रीमत पर सत्य की स्थापना कर रहे, तुम्हारी ये नई मिशन है. ఇప్పుడు శ్రీమతంపై సతీగా స్థాపన చేసుకుంటున్నామని పిల్లలు తెలుసుకున్నారు కదా. కాబట్టి స్థాపన చేసే కొత్త మిషన్ ఇది నడుస్తుంది మంది. తుమ్ హో ఈశ్వరీయ మిషన్‌కి ఈశ్వరీయ బాతి. ఈశ్వరీయ మిషన్‌లో ఈశ్వరీయ సభ్యులయ్యారు మీరు. జैसे క్రిస్టియన్ మిషన్‌కి క్రిస్టియన్ బాతి బన్ జాతి. క్రిస్టియన్ మిషన్‌లో క్రిస్టియన్ సభ్యులు తయారవుతారు కదా. तुम हो ईश्वरी भांति, इसलिए गायन ही अतीन्द्रिय सुख गोप गोपियों से पूछो जो ఆత్మాభిమాని బనే. మీరు ఈశ్వరీయ సభ్యులయ్యారు. మీకోసమే గాయనం ఉంది. అతీంద్రియ సుఖము కావాలంటే గోప గోపికలను అడగండి అని. ఆ గోప గోపికలు మీరే. ఎవరైతే ఆత్మాభిమానిగా తయారయ్యారో ఇప్పుడు వారికే ఆ అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. ఏక్ బాప్‌కో యాద్ కర్నా, దూసరా నా కోయి. ఒకటి ఆత్మాభిమాని కావడం, 2 ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెవ్వరి స్మృతి కలగకుండా. అది అసలైన సుఖం అనేది దానిలో ఉంటుంది. ये राजयोग एक बाप ही सिखलाते, वही गीता का भगवान है. सबको यही बाप का निमंत्रण व पैगाम देना है. बाकी सब बातें జ్ఞాన శృంగార్. రాజయోగము ఒక బాబాయే నేర్పిస్తారు, అతడే గీత భగవంతుడు అని అందరికీ ఇదే ఆహ్వానం ఇవ్వాలి. మనం ఇదే సందేశం ఇవ్వాలి. ఇది తప్ప మిగిలిన విషయాలు మనం ఏవైతే వింటున్నామో జ్ఞానం యొక్క శృంగారం అవి. జ్ఞానం యొక్క అలంకారాలు అవన్నీ. ఏ చిత్ర సభే జ్ఞాన్ కా శృంగార్ నాకి భక్తి కా. మన చిత్రాలు కూడా జ్ఞానం యొక్క అలంకారమైన చిత్రాలు, భక్తి యొక్క చిత్రాలు కాదు ఇవి. ఏ బాప్ నే బెడ్ బన్వాయే మనుష్యం కో సమझाने के लिए. బాబాయే తయారు చేయించారు మనుషులకి మనం అర్థం చేయించడం కోసం ఈ చిత్రాలు బాబా తయారు చేయించారు. ఏ చిత్రాది తో प्रायलोप हो जाएंगे, बाकी ये ज्ञान आत्मा में रह जाता है. बाप को भी ये ज्ञान है, ड्रामा में नून है. చిత్రాలు ప్రాయలోపమైపోతే ఇప్పుడు వినాశనమైన తర్వాత జ్ఞానము మాత్రం ఆత్మలో ఉండిపోతుంది, సంస్కారంలోని అని చెప్తున్నారు బాబా.
శివబాబాలో కూడా ఈ జ్ఞానం నిండి ఉంది కదా, డ్రామాలో ఇమిడి ఉంది ఇదంతా కూడాను. तुम अभी भक्ति मार्ग पास कर ज्ञान मार्ग में आए हो, तुम जानते हो हमारी आत्मा में ये पाठ है जो चल रहा है. ఇప్పుడు భక్తి మార్గం పాస్ చేసి జ్ఞాన మార్గంలోకి వచ్చేసాము. మన ఆత్మలో ఇప్పుడు ఈ పాత్ర నడుస్తుంది జ్ఞానంని. నూంద్ థీ జో ఫిర్ సే హమ్ రాజయోగ్ సీక్ రే బాప్ సే. ఒకప్పుడు ఇమిడి ఉన్న పాత్రే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది బాబా నుండి రాజయోగం నేర్చుకోవటం అనేది. బాప్కో హి ఆఖర్ ఏ నాలెడ్జ్ దేని థీ ఆత్మ మే నూనె. బాబాలో కూడా ఈ పాత్ర ఇమిడి ఉంది. బాబాయ్ వచ్చి రాజయోగం నేర్పటము, ఈ జ్ఞానం ఇవ్వటము అనేది. వహా జాయ్ పहुंचेंगे फिर नई दुनिया का पाठ रिपीट होगा. అలాగే పరంధామానికి కూడా చేరుకుంటాము, తర్వాత కొత్త ప్రపంచంలో వచ్చి పార్ట్ ప్లే చేస్తాము. ఇదంతా ఫిక్స్ అయి ఉంది, రిపీట్ అవుతుంది మళ్ళీ. आत्मा के सारे रिकॉर्ड को इस समय तुम समझ गए, शुरू से लेकर फिर ये सब बंद हो जाएंगे. भक्ति का पार्ट भी बंद हो जाएगा. फिर जो तुम्हारी एक्ट सत्युग में चली होगी वही चलेगी. బాబా చెప్తున్నారు, ఆత్మలో ఏదైతే రికార్డు నిండి ఉందో ఈ సమయంలో మీరు అదంతా అర్థం చేసుకున్నారు. ప్రారంభం నుండి రికార్డు ఏం నిండి ఉంది ఆత్మలో అనేది అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ తర్వాత బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే రికార్డు రిపీట్ అవుతుందో ఇది బంద్ అయిపోతుంది. భక్తి మార్గం యొక్క పాత్ర కూడా బంద్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకప్పుడు సత్యయుగము పాత్ర, సత్యయుగంలో ఏ పాత్ర నడిచి ఉంటుందో అదే ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. అదే రిపీట్ అవుతుంది. క్యా హోగా ఏ బాప్ नहीं बताते, जो कुछ हुआ होगा वही होगा. అయితే ఏమవుతుంది, సత్యయుగంలో పాత్ర ఏంటి, వినాశనంలో పాత్ర ఏంటి, ఏం అవ్వాలా అదే అవుతుంది. అవన్నీ బాబా చెప్పరు అని చెప్తున్నారు బాబా. ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పారు బాబా. ఏది జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. समझा जाता है सती के नई दुनिया जरूर वहां सब कुछ नया सत्य प्रदान और सस्ता होगा, जो कुछ कल पहले हुआ था वही होगा. ఇది మాత్రం అర్థం చేయిస్తున్నారు బాబా. అంటే టోటల్ జ్ఞానం అయితే ఇస్తారు, పర్టికులర్గా ఒక్కొక్కటి చెప్పరు బాబా. టోటల్ జ్ఞానం ఏంటి, సత్యయుగం అంటే కొత్త ప్రపంచం, అక్కడ అన్ని కొత్త ఉంటాయి, కొత్త ప్రపంచం కాబట్టి సత్వ ప్రధానంగా ఉంటాయి అన్ని వస్తువులు, చవకగా ఉంటాయి అన్ని వస్తువులు. కల్పపూర్వం ఏది జరిగిందో అదే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. देखते भी हैं इन लक्ष्मी नारायण को कितने सुख है, हीरे जवाहरात धन बहुत रहता है, धन है तो सुख भी है. లక్ష్మీనారాయణలని చూస్తున్నాం కదా, ఎంత సుఖం ఉండేటటువంటి పర్సనాలిటీ వాళ్ళది. వజ్ర వైడ్యూర్యాలు ధనము చాలా ఉంటుంది వారి దగ్గర, ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది కదా. यहाँ तुम बेंट कर सकते वहां नहीं कर सकेंगे, यहाँ की बातें वहां सब भूल जाएंगे. ఇక్కడైతే ఇక్కడికి అక్కడికి పోల్చుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం కలియుగంలో ఇలాగా, సత్యయుగంలో వెళ్ళిపోతే అలా ఉంటాము అని. కానీ సత్యయుగంలో వెళ్ళాక పోల్చుకునే విషయం ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ విషయాలే మర్చిపోతాం, ఏది గుర్తుండదు, ముందు యుగాలు నడిచే అనేది కూడా మనకి జ్ఞాపకం ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా. ఏ హే నయి బాతే జో పాపి బచ్చంకో సమझाते. కొత్త విషయాలు బాబాయే పిల్లలకు చెప్తున్నారు ఇవి. ఆత్మం కో వహా జానా హై జహా కారోబారీ సారీ बंद हो जाती, हिसाब किताब चुकतू होता है, రికార్డ్ పూరా होता है. ఆత్మను మనం పరంధామానికి వెళ్ళాలి, ఎక్కడైతే కార్య వ్యవహారాలన్నీ బంద్ అయి ఉంటాయి అక్కడికి వెళ్ళాలి. దానికి ముందు ఇక్కడ లెక్కాచారాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మన ఆత్మలో నిండి ఉన్న రికార్డు పూర్తయి ఎండ్ అవ్వాలి ఇంటికి వెళ్ళడం కోసం. एक ही रिकॉर्ड बहुत बड़ा है कहेंगे, फिर आत्मा भी इतनी बड़ी होनी चाहिए, परंतु नहीं. ఒకటే రికార్డు మీది, వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళే వరకు ఎవరెవరిలో ఏమి పాత్ర అభినయించాలి ఒకటే రికార్డు. అంతా ఒక దాని తర్వాత ఒకటి ఫిక్స్ నడిచిపోతూ ఉంటుంది, రిపీట్ అయిపోతూ ఉంటుంది. అయితే మరి ఇంత పెద్ద రికార్డు నిండి ఉన్న ఆత్మ అంటే పెద్దది ఉండాలేమో అని ఆలోచించకండి, ఉండదు, అలాగా చిన్నదే ఉంటుంది ఆత్మ. ఇతని చుట్టి ఆత్మ మీ 84 జన్మం కా పాట. ఇంత చిన్న ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ भी అవినాశి, ఇన్కో సిర్ఫ్ వండర్ హీ కహేంగే. అది కూడా ఆత్మ అవినాశి చూడండి, అందుకే దానిలో నిండిపోయి ఉన్న పాత్ర కూడా అవినాశిగా ఉండాల్సి వస్తుంది అనమాట. రిపిటేషన్ అనేది అందుకే తయారైంది. ఆత్మ అవినాశి, దానిలో నిండి ఉన్న పాత్ర అవినాశి కాబట్టి రిపీట్ అవుతూనే ఉంటుంది.
కేవలం వండర్ అంటే వండర్ అనిపిస్తుంది కదా మనం ఆలోచిస్తే ఈ విషయాలు. ऐसे ఆశ్చర్యవత్ చీజ్ और कोई हो ना सके. ఇంత ఆశ్చర్యం కలిగించే వస్తువు ఇంకేది ఉండదు. ఆత్మ అంత చిన్నది చూడండి, ఎంత పాత్ర నిండి ఉంది. बाबा के लिए तो कहते हैं सत्य त्रेता के समय विश्राम में रहते. हम तो ऑलराउंड पार्ट बजाते, सबसे जास्ती हमारा पार्ट है. శివ బాబా విషయానికి వస్తే అతడు సత్యయుగం త్రేతాయుగం టైంలో ఏం చేస్తారు అంటే ఏమీ ఉండదు. ఆయన విశ్రాంతిలో కూర్చుంటారు. సత్యయుగం త్రేతాయుగంలో మనం ఇక్కడ ఉంటాము, అతడు పరంధామంలో విశ్రాంతిలో కూర్చుంటారు. బాబా చెప్తున్నారు మీది ఆల్రౌండ్ పాత్ర అభినయించాలి కదా, కూర్చోడానికి అవ్వదు. మీరు అందరికన్నా ఎక్కువ పాత్ర మనదే అని చెప్తున్నారు బాబా. तो बाप वर्षा भी ऊंच देते, कहते हैं 84 जन्म भी तुम ही लेते हो. బాబా వారసత్వం కూడా మనకే ఇస్తున్నారు కదా, ఉన్నతమైన వారసత్వం. అందుకే శివబాబా చెప్తున్నారు 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. हमारा तो पार्ट फिर ऐसा है जो और कोई बजा ना सके. వండర్ఫుల్ బాత్. అయితే మన పాత్ర కూడా శివబాబా చెప్తున్నారు, మన పాత్ర కూడా ఎలాంటిది అంటే ఎవరు అభినయించలేరు. వండర్ఫుల్ పాత్ర మనది అని చెప్తున్నారు బాబా. వండర్ఫుల్ విషయాలు వింటున్నాం కదా. ये भी वंडर है जो आत्माओं को बाप बैठ समझाते. आत्मा मेल फीमेल नहीं, जब शरीर धारण करते तो मेल फीमेल कहा जाता है. బాబా చెప్తున్నారు ఇది కూడా వండర్. ఆత్మలకి కూర్చొని తండ్రి చదివించటము, అర్థం చేయించడం, ఇది కూడా ఒక అద్భుతం. డ్రామాలో అద్భుతమే కదా ఆలోచిస్తే. ఆత్మ విషయం ఆలోచిస్తే ఎటువంటి అద్భుతం. ఇంకా రెండో పాయింట్, స్వయం భగవంతుడు కూర్చొని ఆత్మలకు చదివించడం, ఇదొక అద్భుతమైన పాయింట్. ఆత్మకు మేల్ ఫీమేల్ అనే తేడా లేదు, స్త్రీ పురుష తేడా లేదు. శరీరం ధరించాక ఆ తేడా వస్తుంది, వీళ్ళు స్త్రీ వీళ్ళు పురుష అని. శరీరంలోనే తేడా, కానీ ఆత్మీయత అందరిది ఒక్కటే ఉంటుంది. आत्मा ये सब बच्चे हैं तो भाई भाई हो जाते. भाई भाई है जरूर वर्षा पाने के लिए. ఆత్మలందరూ పుత్రులే అవుతారు శివబాబాకు, అందుకు సోదరులు అవుతున్నాం అనమాట. అంటే పురుష కిందే లెక్కకేస్తారు ఆత్మని, అందుకు సోదరులు. తప్పకుండా వారసత్వం పొందుతాం కదా మరి తండ్రి నుండి. ఆత్మ బాప్కా బచ్చ అయినా పుత్రులయ్యేం కదా, పుత్రులు అంటే వారసులు కదా, పుత్రికలు కాకపోవచ్చు. కానీ ఆత్మలందరూ పుత్రులే అయితే శివబాబాకు పుత్రులు వారసులు అవుతారు కదా. వర్షాలు అయితే బాప్ సే ఇస్లియే మేల్ హీ కేంగే. శివ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆత్మలందరూ పురుషులే. సబ్ ఆత్మక హక్కే బాప్ సే వర్షా లేనేకి. అందుకే ఆత్మలందరికీ బాబా నుండి, శివ బాబా నుండి వారసత్వం తీసుకోవడానికి హక్కు ఉంది పురుష అవడం వలన. ఉస్కే లియే బాప్కో యాద్ కర్నా హై. కానీ వారసత్వం తీసుకోవాలంటే బాబాను జ్ఞాపకం చెయ్యాలి. మరి ఉరికనే అందరికీ దొరకదు వారసత్వం. अपने को आत्मा समझना है. हम सब ब्रदर से आत्मा आत्मा ही है, वो कभी बदलती नहीं. స్వయాన్ని ఆత్మ అనుకోవటం కూడా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆత్మ అనుకుంటే మనం బ్రదర్స్. ఆత్మ ఆత్మే, అది ఎప్పుడు మారదు. బాకీ శరీర్ కభీ మేల్ కా కభీ ఫీమేల్ కా లేతే. శరీరం అయితే అప్పుడప్పుడు పురుష, అప్పుడప్పుడు స్త్రీ శరీరం మారుతూ ఉంటుంది. ఆత్మ అయితే ఆత్మే, దానికి స్త్రీ पुरुष लिंग भेदम అనేది ఉండదు. ఏ బడి అటుపట్టి బాతే సమజ్నీకే और कोई भी सुना ना सके. కొంచెం ఇవి అటుపట్టి విషయాలు అన్నారు బాబా. అంటే కొంచెం బాగా బుద్ధి పెట్టి తెలివి పెట్టి అర్థం చేసుకుంటే, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు. ఇంకెవరు వినిపించలేరు కూడా ఇలాంటి విషయాలు అని చెప్తున్నారు బాబా. బాప్ సే యా తుమ్ బచ్చోं से ही सुन सकते. బాబా నుండి మరియు బాబా పిల్లల నుండి ఇలాంటి మాటలు వినగలరు. बाप तो तुम बच्चों से ही बात करते, आगे तो सबसे मिलते थे, सबसे बात करते थे. अभी करते करते आखिरी तो कोई से बात ही नहीं करेंगे. संतोष फादर है ना, बच्चों को ही पढ़ाना है. బాబా పిల్లలతోనే మాట్లాడతారు. బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చే కొత్తలో అయితే బయట వాళ్ళతో కూడా బాబా కలిసేవారు, అందరితో మాట్లాడేవారు. ఎవరైనా స్పెషల్ కలవడానికి వచ్చినా కలిసేవారు బాబా. తర్వాత ఎవరితో బయట వాళ్ళతో పిల్లలే మాట్లాడడం, బాబా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడేవారు కాదనమాట. అయినా స్లోగన్ ఉంది కదా, సంతోష్ ఫాదర్ అని, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలని. కాబట్టి పిల్లలే తండ్రి కోసం వెళ్ళి చెప్పాలి, కానీ బాబా డైరెక్ట్గా అందరినీ కలవరు. పిల్లలే వెళ్ళి చదివించాలి ఇతరులకి.
तुम बच्चे ही बहुतों की సర్వీస్ కర్ లే ఆతే చాలా మందికి సర్వీస్ చేసి బాబా ఎదురుగా తీసుకొని రావాలి పిల్లలు మీరు అని చెప్తున్నారు బాబా బాబా समझते ये बहुतों को आप समान बना कर लिए आते ये बड़ा राजा बनेंगे ये छोटा राजा बनेंगे మీరు అలా సర్వీస్ చేసి తీసుకొస్తే ఆత్మల్ని చూసి బాబా అనుకుంటారంట వీళ్ళు ఎంతో మందిని తమ సమానంగా తయారు చేసి తెస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చేటప్పుడల్లా కాబట్టి వీళ్ళు గొప్ప రాజా అవుతారు వీళ్ళు తక్కువ మందిని తయారు చేస్తున్నారు వీళ్ళు చిన్న రాజా అవుతారు ఇలా బాబా పదవిని చూస్తూ ఉంటారు మీరు చేసే సేవను బట్టి तुम रूहानी सेना भी हो जो सबको रावण की जंजीरों से छुड़ाए अपने मिशन में ले आते हो మీరు ఆత్మిక సైన్యం కూడా అయ్యారు సైనికులు ఏం చేస్తారు యుద్ధం చేస్తారు కదా మీరేం చేస్తున్నారు రావణ సంఖ్యల నుండి విడిపించి అందరినీ యుద్ధం చేసి రావణ సంఖ్యల నుండి విడిపించి మీ మిషన్లోకి మీరు తీసుకొస్తున్నారు ईश्वरीय మిషన్లోకి जितनी जो सर्विस करते उतना फल मिलता है जिसने जास्ती भक्ति किए वही जास्ती होशियार हो जाते और वर्षा ले लेते हैं బాబా చెప్తున్నారు ఎవరు ఎంత సర్వీస్ చేస్తే అంత ఫలం అనేది దొరుకుతుంది ఎవరు ఎక్కువ భక్తి చేసి ఉంటారో పూర్వకాలం బాబా దగ్గర రాకముందు జన్మలలో లేదా బాబా దగ్గర రాకముందు రోజులలో వాళ్ళే ఎక్కువ తెలివిగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు వారసత్వం కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా ఏ పడాయి హే అచ్చి రీతి పడాయి नहीं की तो फेल हो जाएंगे ఇది చదువు బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా पढ़ाई बहुत सहज है समझना और समझाना भी है सहज डिफिकल्टी की बात नहीं है परंतु राजधानी स्थापन होनी उसमें तो सब चाहिए ना చదువు చాలా సహజం ఇది అని చెప్తున్నారు బాబా అర్థం చేసుకోవటం అర్థం చేయించడం కూడా సహజమే ఈ జ్ఞానం డిఫికల్ట్ అనేది కష్టం అనేది లేనే లేదు ఈ జ్ఞానంలో కానీ రాజధాని స్థాపన అవుతుంది కదా అందులో అన్ని పదవులు కావాలి కదా కాబట్టి పదవిని బట్టి ఒకవేళ తక్కువ పదవి ఉంటే కష్టం అనిపిస్తుంది వాళ్ళకి పురుషార్థ్ కర్నా హై ఉస్మే హమ్ ఊంచ్ పద్ పాయే అయితే అన్ని పదవులు ఉన్నా ఆ పదవులలో మనం ఉన్నత పదవి పొందాలి అనే పురుషార్థం అయితే చెయ్యాలి मृत्युलोक से ट्रांसफर होकर अमरलोक में जाना है जितना पढ़ेंगे उतना अमरपुरी में ऊंच पद पाएंगे మృత్యులోకం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకానికి వెళ్ళాలి మనము ఎంతగా చదువుకుంటామో ఇప్పుడు మనము అమరపురిలో వెళ్ళి ఉన్నత పదవి పొందుతాము అని చెప్తున్నారు శివబాబా बाप को प्यार भी करना होता है क्योंकि ये है बहुत प्यारे थे प्यारे वस्तु प्यार का सागर भी है एक रस प्यार हो ना सके कोई याद करते कोई नहीं करते బాబాను ప్రేమించాలి కూడా మనము ఎందుకంటే అతి ప్రియాతి ప్రియమైన వస్తువు బాబా మనకు కాబట్టి పట్టేసుకోవాలి ప్రేమించాలి బాబాను ప్రేమ సాగరుడు కూడా అయ్యారు కదా బాబా కానీ ఏకరసంగా ప్రేమ ఉండటం లేదు పిల్లలకి కొంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు కొంతమంది రోజంతట్లో చేయడం లేదు కూడా किसको समझाने का भी नशा रहता है ना ये बड़ा टेम्पटेशन है कोई को भी बताना है ये यूनिवर्सिटी है ये स्पिरिचुअल पढ़ाई है ఎవరికైనా అర్థం చేయించటము జ్ఞానం చెప్పటంలో కూడా నష అనేది ఉంటుంది కదా అది కూడా నెంబర్ వారీ ఉంటుంది ఎవరైనా టెంప్ట్ అయిపోవాలి అలాగా జ్ఞానం చెప్పాలి మనం ఇది కూడా ఒక టెంప్టేషన్ ఎవరైనా ఆకర్షితులు అయ్యేలాగా చెప్పాలి మనం సేల్స్ మెన్లు ఉంటారు కదా టెంప్టేషన్ అంటారు అక్కడ అలాగే ఇది కూడా ఒక టెంప్టేషన్ యొక్క సేవ అన్నమాట బాబా చెప్తున్నారు ఎవరికైనా ఇదే చెప్పండి ఇది యూనివర్సిటీ స్పిరిచువల్ చదువు ఆధ్యాత్మిక చదువు ఉంటుంది ఇక్కడ ऐसे चित्र और कोई स्कूल में नहीं दिखाए जाते दिन प्रतिदिन और ही चित्र निकलते रहेंगे ఇలాంటి చిత్రాలు ఏ స్కూల్లోనే పెట్టి చెప్పరు రోజు రోజుకి ఇంకా చిత్రాలు తయారవుతాయి మీవి जो मनुष्य देखने ही समझ जाए सीडी है बहुत अच्छी परंतु देवता धर्म का नहीं होगा तो उनको समझ में नहीं आएगा మానవులకి చూడగానే అర్థమయ్యేలాంటి పిక్చర్స్ ఎన్నో తయారయ్యాయి కూడా మనం ఇప్పుడు అదే వింగ్స్ లో డివైడ్ అయిపోయాయి కదా చిత్రాలు ఇప్పుడు మెట్ల వరుస చిత్రం చూడండి ఎంత బాగుంటుంది అసలు ఎంత మంచి రహస్యాలు ఉన్నాయి కానీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు కాకపోతే వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నారు బాబా जो इस कुल का होगा उनको तीर लगेगा మన కులానికి చెందిన వాళ్ళైతేనే గురి తగులుతుంది जो हमारे देवता धर्म के पत्ते होंगे वही आएंगे దేవతా ధర్మానికి చెందిన ఆకులు అయి ఉంటేనే వస్తారు ఈ జ్ఞానంలోని
तुमको फील होगा ये तो बहुत रुचि से सुन रहे हैं, कोई तो ऐसे ही चले जाएंगे. మీకైతే అనిపిస్తూ ఉంటది జ్ఞానం చెప్పేటప్పుడు వీళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారు మన కులానికి చెందిన వాళ్ళేమో అని. కొంతమందైతే అలాగే వెళ్ళిపోతారు. మీ మీద కూడా విననట్టునే. दिन प्रतिदिन नई-नई बातें भी बच्चों को समझाते रहते हैं. सर्विस का बड़ा शौक चाहिए. రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా. సర్వీస్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలకి. जो सर्विस पर तत्पर होंगे वही दिल पर चढ़ेंगे और तख्त पर भी चढ़ेंगे. ఎవరైతే సర్వీస్‌లో తత్పరులై ఉంటారో వాళ్ళే బాబా హృదయంలో ఎక్కగలరు. భవిష్యత్ సింహాసనం మీద కూడా ఎక్కగలరు. आगे चल तुमको सब साक्षात्कार होते रहेंगे, उस खुशी में तुम रहेंगे. दुनिया में तो हाहाकार बहुत होना है, रक्त की नदियां भी बहनी है. బాబా చెప్తున్నారు ముందు ముందు మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి, కొద్ది రోజుల్లోనే అది ముందుకుంది పాత్ర. చాలా ఖుషిలో ఉండిపోతారు మీరు సాక్షాత్కారాలు చూసుకుంటూ, మీకేం తెలియదు ఇక్కడ విషయాలు. ఎందుకంటే ప్రపంచంలో విషయాలు అలా మారిపోతాయి, హాహాకారాలు చాలా పెరిగిపోతాయి. అప్పుడు బాబా మనకి సాక్షాత్కారాల పాత్ర ద్వారా మనల్ని ఆనందంలో ముంచుతారు బాబా. హాహాకారాలు జరుగుతాయి, రక్తపు నదులు ప్రవహిస్తాయి. बहादुर सर्विस वाले कभी भूख नहीं मरेंगे, परंतु यहाँ तो तुमको वनवास में रहना, सुख भी वहां मिलेगा. మహావీరులై సర్వీస్ చేసే పిల్లలుగా ఎవరైతే ఉంటారో ప్రస్తుత సమయంలో వాళ్ళు భవిష్యత్తులో వచ్చే పరిస్థితుల్లో ఎప్పుడు ఆకలి చావు చనిపోరు. కానీ ఇక్కడైతే మీరు వనవాసంలో ఉండాలి, సుఖం కూడా అక్కడ దొరుకుతుంది సత్యయుగంలో. కన్యా को तो वनवास में बिताते हैं ना, ससुर घर जाकर खूब पहनना. तुम भी ससुर घर जाती हो तो वो नशा रहता है, वो है ही सुखधाम. కన్యకు కూడా చూడండి వివాహానికి ముందు వనవాసంలో కూర్చోపెడతారు కదా, ఉన్న నగలు కూడా తీసేసి అంతను వాళ్ళకి సాధారణమైన బట్టలు కట్టించి నూనెలు రాసి అంత స్నానం చేయించి తయారు చేసి అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని బాగా నగలు ధరించుకొని వెళ్తారనమాట. అలా మీరు కూడా అత్తవారి ఇంటికి వెళ్తున్నారు, సత్యంగా అత్తవారి బాగా అలంకరించుకుని ఉంటారు, పట్టు పీతాంబర వస్త్రాలు నగలు. ఓ ఎన్ని నగలు ఉంటాయి, పూర్తిగా కవర్ అయిపోతుంది కదా మీ శరీరం అంతా. చిత్రాలు చూడండి, లక్ష్మీనారాయణ చిత్రం నా ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడ హాల్లోని. ఎంత బాగుందో వాళ్ళ నగలు అన్నీను. సుఖధామం కదా అది, అది ఉన్నదే సుఖధామము అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, माला में पिरोने के लिए देही अभिमानी बन तीव्र वेग से याद की यात्रा करनी है. మాలలో మన్ని తిప్పబడడం కోసము ఆత్మ అభిమానిగా అయి తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. माला में पिरोने के लिए देही अभिमानी बन तीव्र वेग से याद की यात्रा करनी है. మాలలో మని తిప్పబడడం కోసం ఆత్మాభిమాని తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. బాప్ కే ఫర్మాన్ పర్ చల్కర్ పావన్ బన్నా హై. బాబా ఆజ్ఞ పైన నడుస్తూ పావనంగా తయారవ్వాలి. బాబా ఆజ్ఞపై నడుస్తూ పావనంగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, बाप का परिचय दे बहुतों को आप समान बनाने की सर्विस करनी है. బాబా పరిచయం ఇస్తూ చాలా మందిని తమ సమానంగా తయారు చేసి సర్వీస్ చేయాలి. బాబా పరిచయం ఇస్తూ అనేక మందిని తమ సమానంగా తయారు చేసి సర్వీస్ చేయాలి. यहाँ वनवाह में रहना है, अंतिम हाहाकार की सीन देखने के लिए మహావీర్ బన్నా. ఇక్కడ వనవాసంలో ఉండాలి, అంతిమ హాహాకారాల యొక్క సీన్ చూడడం కోసం మహావీరులుగా తయారవ్వాలి. ఇక్కడ అంటే సంగమయుగంలో వనవాసంలో ఉండాలి మనము, అంతిమ హాహాకారం యొక్క సీన్ చూడడం కోసం మహావీరులుగా తయారవ్వాలి. वरदान. ఈ రోజు మురళి నుండి वरदानము. हर कर्म में फॉलो फादर कर स्नेह का रिस्पॉन्ड देने वाले तीव्र पुरुषार्थी भव.
ప్రతి కర్మలో ఫాలో ఫాదర్ చేస్తూ స్నేహం యొక్క బదులు ఇచ్చేటటువంటి तीव्र पुरुषार्थी भव, तीव्र पुरुषार्थी का करनी, हर कर्म में फॉलो फादर कर स्नेह का रिस्पॉन्ड देने वाले तीव्र पुरुषार्थी भव. ప్రతి కర్మలో ఫాలో ఫాదర్ చేస్తూ స్నేహం యొక్క బదులు ఇచ్చేటటువంటి తీవ్ర పురుషార్థిగా కండి. जिससे स्नेह होता है उसका ऑटोमेटिकली फॉलो करना होता है. ఎవరిపైన స్నేహం ఉంటుందో వారిని ఆటోమేటిక్గా ఫాలో చేయటం జరుగుతుంది. सदा याद रहे कि ये कर्म जो कर रहे हैं ये ఫాలో ఫాదర్ है, अगर नहीं है तो స్టాప్ कर दो. సదా గుర్తుండాలి, నేను ఏదైతే ఇది కర్మ చెయ్యబోతున్నానో అది ఫాలో ఫాదర్ చేసే కర్మే ఉందా చెక్ చేసుకోండి. ఒకవేళ అలా లేదు అనిపిస్తే దాన్ని వెంటనే స్టాప్ చేసేసండి, ఆపేయండి. బాప్కో కాపీ కడితే బాప్ సమాన్ బను, ఇలా బాబాను కాపీ చేస్తూ బాప్ సమాన్గా తయారవ్వండి. మొన్న సీజన్ మురళిలో కూడా బాబా మిలన్లో కూడా అదే చెప్పారు, బాప్ సమాన్గా తయారవడం అనేది ఇంకా మిగిలిపోయింది. कॉपी करने के लिए जैसे कार्बन पेपर डालते वैसे अटेंशन का पेपर डाले तो कॉपी हो जाएगा. కాపీ చేయటానికి కార్బన్ పేపర్ పెడతారు. సేమ్ కాపీ చేయాలి అంటే రెండు పైనున్న పేపర్ది కింద పడడానికి మధ్యలో కార్బన్ పేపర్ పెడతారు. అలా అటెన్షన్ అనే పేపర్ పెట్టుకున్నట్లయితే కాపీ అయిపోతుంది. क्योंकि अभी ही तीव्र पुरुषार्थी बन स्वयं को हर शक्ति से संपन्न बनाने का समय है. ఎందుకంటే ఇప్పుడే తీవ్ర పురుషార్థి అయి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నంగా తయారు చేసుకోవాల్సిన సమయము. అందుకే అటెన్షన్ అనే కార్బన్ పెట్టండి అంటున్నారు బాబా. अगर स्वयं स्वयं को संपन्न नहीं कर सकते तो सहयोग लो, नहीं तो आगे चल टू लेट हो जाएंगे. ఒకవేళ స్వయానికి స్వయం మీరు సంపన్నంగా కాలేకపోతూ ఉన్నట్లయితే సహయోగం తీసుకోండి. తీవ్ర పురుషార్థులుగా ఎవరైతే ఉన్నారో వారి సహయోగం తీసుకోండి, సెంటర్ సహయోగము తీసుకోండి. ఇంట్లో కూర్చుంటే యోగం కుదరదనే కదా బట్టి పెట్టి సెంటర్కి వచ్చి చెయ్యండి అంటున్నాం. ఇది సహయోగం అంటారు. సహయోగం తీసుకోండి. ఇప్పుడు కానీ సంపన్నం కాకపోతే అలాగే సమయం గడిపిస్తే ఇంకా ముందు ముందు వెళ్తూ టూ లేట్, బాగా ఆలస్యం అయిపోయింది అంటారు బాబా. ఇంకా మరి ఛాన్స్ ఉండదు అప్పుడు. స్లోగన్ संतुष्टता का फल प्रसन्नता है, प्रसन्न चित्त बनने से प्रश्न समाप्त हो जाते. సంతుష్టతే का ఫలము ప్రసన్నత, ప్రసన్న చిత్తులుగా తయారవడం వల్ల ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి. संतुष्टता का फल प्रसन्नता है, प्रसन्न चित्त बनने से प्रश्न समाप्त हो जाते हैं. సంతుష్టతే का ఫలము ప్రసన్నత, ప్రసన్న చిత్తు లేకపోతే ప్రశ్నలన్నీ సమాప్తి అయిపోతాయి. అచ్చా, ఈరోజు మురళి సారాంశం, ఇద్దరు తండ్రులే మెయిన్ ఆస్తి ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు బాబా. అందులో బాబా ఇప్పుడే ఇస్తారు ఆస్తి సంగమయుగంలో వచ్చి. కాబట్టి బాబా వచ్చారు బేహద్ ఆస్తి ఇవ్వటారు. ప్రేమతో జ్ఞాపకం చేయండి ఇలాంటి తండ్రిని, పావనంగా అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. మీనాశనం దగ్గరకు వస్తుంటే చిహ్నాలు ఏంటనే చెప్పారు బాబా. అందరికీ తెలిసిపోతుంది బాబా వచ్చారని. ఒకవైపు సాక్షాత్కారాలు స్టార్ట్ అవుతాయి, ఇంకోవైపు గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానంలోకి వస్తూ ఉంటారు, రాజా కుటుంబం, సన్యాసులు. అలాగే సద్గతి దాత వచ్చేసారని లైన్ వచ్చేస్తారు. ఇంకెక్కడ న్యూస్ పేపర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం అయిపోతుంది. తర్వాత ఇంకోవైపు మీ స్థితి పెరుగుతుంది, అతీంద్రియ సుఖం అని అనుభవించేలా ఆత్మ అభిమాని అయిపోయి ఒక బాబా స్మృతిలో ఉంటారు. బాబా చెప్తున్నారు ఇది సినిమా రీల్ లాంటి ఆట. సినిమా రీల్లా రికార్డ్ అయిపోయింది, అదే రిపీట్ అవుతుంది. ఇంత చిన్న ఆత్మలోని, అంటే ఇంత పెద్ద రికార్డ్ 5,000 సంవత్సరాలది అంటే ఎంత పెద్ద ఆత్మ ఉంటుందో అలా అనుకోకండి. చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉండడం ఇంత విచిత్రం, ఇది వండర్ ఇది. అలాగే స్వయం బాబా కూర్చొని మన జ్ఞానం చెప్పడం, ఇది ఒక వండర్ ఇక్కడ నడుస్తుంది. బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు, నా నుండి మీకేమీ ఆస్తి దొరకదు, నన్ను జ్ఞాపకం చేయకండి, ఆస్తి నేను కూడా శివబాబా నుండి తీసుకుంటున్నాను. అక్కడైతే తాత నుండి తండ్రి తీసుకొని ఇస్తారు కదా, కానీ ఇక్కడ తాత నుండి డైరెక్ట్ దొరుకుతుంది. కానీ అతను పారలౌకిక తండ్రి, తాత రెండు అయ్యారు శివబాబా. బ్రహ్మ బాబా అయితే మధ్యలోని ఆయన తీసుకొని మనకి ఇవ్వడం అనేది కూడా జరగదట. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా రచనే కదా, అందరికీ రచయిత
శివ్ బాబాయే క్రియేటర్ అనే పదము ఒక శివ్ బాబాకే వస్తుంది. మళ్ళీ బ్రహ్మ బాబాకు ప్రజాపిత అని పేరు ఉన్నా కానీ ఆయన క్రియేటర్ కాదు కదా అని చెప్తున్నారు బాబా. అందుకు ఆస్తి ఇచ్చేవారు, అనంతమైన రాజ్యాధికారం యొక్క ఆస్తి ఇచ్చేవారు శివ్ బాబాయే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఈ జ్ఞానం అర్థం కావడానికి కూడా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే నేను ఈ ఆత్మీక యాత్రలో ఇమిడిపోతానని ముందుకు వస్తారు అని చెప్తున్నారు బాబా. మీరు అనేక మందికి సేవ చేసి ఈశ్వరీయ మిషన్లో ఈశ్వరీయ సభ్యులుగా చేర్చుతూ ఉండాలి. అప్పుడు బాబా అనుకుంటారు వీళ్ళు పెద్ద రాజా అవుతారు అని, గొప్ప రాజా అవుతారు అని. అలాంటి సేవ చేయకపోతే తక్కువ పదవి ఉంటుంది. సర్వీస్ ద్వారా పదవి, అలాగే బాబా స్మృతులు ఎంత ఉంటే అంత ఉన్నత పదవి మీకు దొరుకుతుంది. ఈ చదువు ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నత పదవి దొరుకుతుంది. మూడింటికి బాబా ఈరోజు మూడింటి విషయంలో కూడా చెప్పారు. బాబా స్మృతి ఉన్నతంగా తయారు చేస్తుంది మనల్ని. ఇంకా చదువు సహజమేంది కదా, కష్టం లేదు, ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు బాబా. ఇంకా సర్వీస్ కూడా చాలా ఈజీ అయిన జ్ఞానం ఇది. కాకపోతే కష్టమంతా ఎక్కడ వస్తుందంటే మాయా అపోజిషన్ చేయడం వల్లనే కష్టం అయిపోతుంది. అది ఈజీ అయిన విషయాలు కూడా అని చెప్తున్నారు బాబా. అందుకే ఏం చెయ్యాలి, మాయావారు జరగకుండా ఉండాలంటే అతి ఇష్టం పెట్టుకోవాలి. ప్రతి విషయం మీద చేయటంలో ఇష్టం అనేది బాగా పెట్టుకోవాలి. దృఢత మరియు ప్రీతి ఉండాలి. అందుకే ప్రీతి బుద్ధి విజయంతి అన్నారు. ఏది చేసినా చాలా ప్రీతితో చెయ్యాలి. మనం హృదయం పెట్టి చెయ్యాలి. అటువంటి ఇంట్రెస్ట్ మనం పెట్టినట్లయితే మాయావారు కూడా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. సర్వీస్ చేస్తేనే ఇక్కడ బాబా హృదయం మీద ఎక్కగలరు, భవిష్యత్తులో కూడా సింహాసనం మీద ఎక్కగలరు. ఇక్కడ వనవాసంలో ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఆకలి చావు ఎవరు చనిపోరు మీరు. అందుకని మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలింది బాబా సేవలో పెడుతూ ఉంటే ఆఖరికి బాబా మనకు ఆకలి చావు రాకుండా చూస్తారు. అది ఉంటే చాలు కదా. మిగిలింది ఏముంది, వనవాసంలో ఉండడమే కదా. ఇక్కడ సుఖధామానికి వెళ్తే అన్ని సుఖాలు మీకు ఉంటాయి, నగలు, వైభవము అన్నీ. బాబా చెప్తున్నారు లాస్ట్లో సీన్ చూడాలంటే మహావీరులుగా తయారవ్వాలి. ప్రతి కర్మ చేసే ముందు బ్రహ్మ బాబా అలాగా చేసేవారా అనేది చెక్ చేసుకుని చెయ్యండి, లేకపోతే అది ఆపేయండి ఆ కర్మ అని చెప్తున్నారు బాబా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సహయోగం తీసుకోండి మీకన్నా పెద్దవాళ్ళ నుండి, అనుభవజ్ఞుల నుండి. సంతుష్టత యొక్క ఫలం, సంతుష్టంగా ఉన్నామంటే ప్రసన్నంగా ఉంటాం, ప్రసన్నత ఉంటే ప్రశ్నలు ఉండవు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు సాయంత్రము మంజునాథ్ భాయ్ క్లాస్ ఉంటుంది. హిందీలో క్లాసు, తెలుగులో ట్రాన్స్లేషన్ ఇక్కడ నుండి జరుగుతుందన్నమాట. హిందీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, అందుకని హిందీలో పెట్టడం జరిగింది. హిందీ వాళ్ళు కూడా ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఫోన్లు చేసి అటెండ్ అవ్వమని చెప్పండి అందరికీ. ఎందుకంటే హిందీ వాళ్ళు వినట్లేదు అని హిందీలో మళ్ళీ క్లాస్ పెట్టించాం అనేది. తెలుగు వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేస్తాం జూమ్లోనే, కాబట్టి అందరూ వినాలి. యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. రేపు సాయంత్రం 6:30 నుండి అందరూ జాయిన్ అయిపోండి. 8 వరకు కూడా జరుగుతుంది అనేది. తర్వాత ఎవరైనా అన్నీతో ఇంటరాక్ట్ అవ్వాలని ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా మంచి క్లాస్ చేయిస్తారని. कल शाम को मंजूनाथ भाई की क्लास रहेंगे, हिंदी में कराएंगे और तेलुगु ट्रांसलेशन भी रहेगा, क्योंकि दोनों को सहज हुए समझने में, इसलिए ऐसा रखा। 104 वाले ज़्यादा लोग अटेंड नहीं कर पा रहे, इसलिए हिंदी में रखा। खास करके सभी को फ़ोन करके बताना ज़रूर अटेंड करने के लिए, हिंदी में भी जो सुनने वाले हैं सबको मैसेज रखना, अटेंड करने के लिए बताना। कल शाम को 6:30 बजे सब ज्वाइन हो जाए। लिंक आज रखते हैं शेखर भाई ग्रुप में, वो उसके हिसाब से आप ज्वाइन हो जाए। यूट्यूब में भी आएगी, जूम में भी आएगी। भाई क्लास कराते रुकते रहेंगे, हम तेलुगु में फिर ट्रांसलेट करते रहेंगे। अच्छा, ओम शांति। आज नहीं, कल शाम को, संडे शाम को
సండే సాయంత్రం ఇది క్లాసు, మంజునాథ్ బాయ్ క్లాస్. ఈరోజు సాటర్డే కదా, రేపు సండే సాయంత్రం. आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे। हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो, साथ में आप हो, सामने आप हो, साथ में आप हो। आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे।